హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే థ్యాంక్ యూ అండి. ఇంకా చేసుకోలేదు సబ్స్క్రైబ్ అంటే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూడండి. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. సో నేను ఒక మార్నింగే లేచి ఎక్కడికి రెడీ అవుతున్నాము అంటే యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మా ఆఫీస్ వాళ్ళది ఈవెంట్ ఉందన్నమాట. సో అది కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో. సో దానికోసం అయితే రెడీ అవుతున్నాము. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ తీసుకొని కూడా నాది 1.5 year 2 years అవుతుంది. బట్ ఈరోజే వేసుకోవటము. సో అదే చూసుకుంటున్నాను. సో టైం వచ్చేసి మార్నింగ్ 8:30 9 అట్లా అవుతుంది. నైట్ నుంచి అంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ వర్షం అండి. ఇన్ని రోజులైతే వర్షం లేదు, బట్ సడన్గా స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ కూడా మేము లేచిన తర్వాత అయితే చాలాసేపు వర్షమే పడింది. సో కొంచెం అప్పుడే పర్లేదు తగ్గింది అని తగ్గింది. సో ఇక్కడైతే రెడీ అయిపోతున్నాము. నార్మల్గా అయితే మనం ఆఫీస్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. సో ఆఫీస్ దగ్గర నుంచి కూడా ఫిల్మ్ సిటీకి బస్సెస్ పెట్టారు. బట్ లేదు అనుకుంటే మనకి వెహికల్ ఉంటే డైరెక్ట్గా ఫిల్మ్ సిటీకైనా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయినప్పుడు అంటే ఇంట్లోంచి స్టార్ట్ అయినప్పుడు అయితే కొంచెం వర్షం అదైతే ఏం లేదు, బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో కొంచెం ఒక 5 minutes తర్వాత నుంచి అయితే వర్షం పడటం మొదలైంది. ఈ ట్రిప్ కోసం అయితే మేము చాలా వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ అయితే మేము ఫిల్మ్ సిటీ చూసాము, ఇది 3rd టైము. బట్ ఎట్లా అంటే ఇంకా ఆఫీస్ ట్రిప్పు, ఆఫీస్ ఈవెంట్ అంటే కొంచెం ఇంకెక్కువ ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది కదా. నార్మల్గా ఎప్పుడు అయితే ఎక్కువ ఆఫీస్లోనే పెడుతున్నారు ఈ మధ్య. అంటే ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ అయితే కొంచెం రిసార్ట్స్కి అట్లా తీసుకెళ్లే వాళ్ళు, కానీ ఆఫ్టర్ కోవిడ్ ఆఫీస్లోనే పెడుతున్నారు. సో ఇంకా అట్లా బయటకి అవుటింగ్ లాగా తీసుకెళ్ళటం అయితే చాలా డేస్ తర్వాత. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఎగ్జైటెడ్గా ఉన్నారు ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాం మళ్ళీ అనేసి. బట్ వర్షం పడుతుంది అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. అయ్యో ఇట్లా ఉంటే ఏం ఎంజాయ్ చేయగలుగుతాము, బయట ఎట్లా తిరుగుతాము, కొంచెం ఆఫీస్లో అయితే బిల్డింగ్ లోపలైనా తిరుగుతూ ఆడుకోవచ్చు కదా అనేసి. చూడండి రోడ్డు కూడా కనిపించకుండా అయితే వర్షం అయితే పడుతుంది కదా. సో కొంచెం అయితే ఎలా ఉంటుందో అన్నట్లు డౌట్గానే వెళ్ళాము, స్టార్ట్ అయ్యాము. సో యాక్చువల్గా వచ్చేసి ఇంకా 6,000 ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళ దానిలో, ఐడీసీ డిపార్ట్మెంట్లో. సో ఆ 6,000 ఎంప్లాయీస్ విత్ దేర్ ఫ్యామిలీస్ అనమాట. టోటల్ ఆల్మోస్ట్ 25,000 మెంబర్స్ ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్తున్నారనమాట ఆఫీస్ వాళ్ళు. కొంచెం వీళ్ళు వర్క్ పరంగా దాంతోపాటు కొంచెం ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అందుకే ఆల్మోస్ట్ 10 years అవుతుంది మా హస్బెండ్ అక్కడ వర్క్ చేయబట్టి. సో అందుకే చేంజ్ అవ్వట్లేదు. కొంచెం మేనేజర్స్ పరంగా కానివ్వండి, కొంచెం వర్క్ పరంగా, ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు, బాగుంటుంది అనేసి. సో మధ్యలో అయితే ఎట్లుందంటే ఒక 5 minutes వర్షం పడుతుంది, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళంలోనే కొంచెం రోడ్ అంతా అయ్యో ఇంత వర్షం పడిందా అన్నట్లు, పడలేదేమో అన్నట్లయితే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం దూరం వర్షం అట్లయితే అయిందండి. సో ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి అయితే 40 minutes ఉంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఫైనల్గా అయితే ఫిల్మ్ సిటీకి రీచ్ అయ్యాము. లక్కీగా అయితే ఇంకా ఫిల్మ్ సిటీకి రీచ్ అయ్యే టైంకి అయితే వర్షం అయితే ఆల్మోస్ట్ తగ్గింది. ఏవో చిన్న చిన్న డ్రాప్సే తప్ప పెద్దగా అయితే లేదు, పర్లేదు, కొంచెం బాగానే అనిపించింది. సో మ్యాక్సిమం అయితే ఫిల్మ్ సిటీ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశానండి. ఇదైతే 2 partsగా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో 1 part అంటే చాలా హెవీ అయిపోతుంది. సో అంత టైం ఉన్నా కూడా ఎవరు చూడరు కాబట్టి నేను 2 parts లాగా డివైడ్ చేసి పెడతాను. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో
ఇంకా పార్కింగ్ అది కొంచెం దూరం ఉంటుంది కదా, సో కొంచెం కార్లు అవి కూడా ఎక్కువ ఉన్నాయి. పార్కింగ్ చేసి వచ్చే వరకు టైం అవుతుంది. సో పక్కనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో మీరు ఇంకా దిగేసి వెళ్ళండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్తున్నారు మా హస్బెండ్. ఇంక ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది అనేసి. యాక్చువల్లీ ఈవెంట్ వచ్చేసి 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో 9 నుంచి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కొంచెం వర్షము అది దానివల్ల కొంచెం డిలే అయింది. 9:45 అట్లా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఈవినింగ్ స్నాక్స్ వరకు కూడా, అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:37 వరకు అనమాట ఈవెంట్ వచ్చేసి. సో ఇంకా రిజిస్ట్రేషన్ అది చేయించుకోండి, లేట్ అయిపోతుంది, ఇంకా కొంచెం ఎంజాయ్ చేయడానికి ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు తను. ఎక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అని చెప్పేసి. చూడండి మొత్తం ఆల్మోస్ట్ 60+ బస్సెస్ అయితే, లేకపోతే 100 వరకు అయితే బస్సెస్ ఉన్నట్లున్నాయి. వాళ్ళ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిన బస్సెస్, ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా అట్లా బస్సెస్ కూడా ఆల్మోస్ట్ 80-90 బస్సెస్ వరకు అయితే పెట్టినట్లున్నారు. 25,000 అంటే ఫిల్మ్ సిటీలో మొత్తం 3 పార్ట్స్ వరకు కూడా మొత్తం మైక్రోసాఫ్ట్ వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఇంకా మా హస్బెండ్ అక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి తను పార్కింగ్ కోసం వెళ్ళారు. ఇక్కడ కింద చూపించాను కదా ఎంట్రీ అన్నదైతే, అక్కడ నార్మల్గా మైక్రోసాఫ్ట్ కాకుండా నార్మల్ అవుటర్స్ వస్తారు కదా, సో వాళ్ళకైతే టికెట్ కౌంటర్స్ అవి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఐడి కార్డ్ కావాలి, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా మైక్రోసాఫ్ట్ టుగెదర్ ఫెస్ట్, ఇక్కడ నుంచే వీళ్ళ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళాలి అంటే ఎంప్లాయ్ ఐడి కార్డు ఉండాలి. సో ఐడి కార్డ్ అయితే మా దగ్గరే ఉంది, మా హస్బెండ్ది. బట్ మేము అది తీసుకొని లోపలికి వెళ్ళాము అంటే మళ్ళీ తను రావడానికి ఉండదు, మళ్ళీ ఐడి కార్డ్ చూపించాలి కదా అనేసి అయితే మేము ఇక లోపలికి వెళ్ళకుండా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చూడండి మంచిగా రెడ్ కార్పెట్ వేసేసి మంచిగా అయితే వెల్కమ్ చెప్తున్నారు. ఇట్లా వన్ సైడ్ అయితే ఇట్లా బ్యాండ్ వాయిస్తూ, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి పిల్లలకి కార్టూన్స్ ఉంటాయి కదా, ఫేవరెట్ కార్టూన్స్. సో వాళ్ళందరూ అట్లా లైన్గా డ్రెస్సెస్ వేసుకొని అయితే నిలబడ్డారు. పిల్లలు చాలా తొందరగా కనెక్ట్ అయిపోతారు కదా ఇట్లాంటి ఎట్లాంటి వాటికి, అంటే ఇట్లా రెడీ అయినా లేకపోతే వాళ్ళ ఫేవరెట్ కార్టూన్స్కి. సో పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం అయితే మంచిగా ఇట్లున్నారు. సో మా వాళ్ళు కూడా వెళ్ళేసి వాళ్ళకి నచ్చిన కార్టూన్ దగ్గర అయితే కొంచెం నిలబడి పిక్స్ అవి తీసుకుంటున్నారు. సో నేను అదే అనమాట ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. దీని తర్వాత అయితే లోపలికి వెళ్ళాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి. యాక్చువల్గా వచ్చేసి వీళ్ళు ఆఫీస్లోనే ముందే నేమ్స్ అవి ఇచ్చేస్తారనమాట. ఫ్యామిలీ నుంచి ఎంతమంది అటెండ్ అవుతున్నారు అని తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఆ కౌంటర్ని బట్టి వాళ్ళు అరేంజ్మెంట్స్ అవి చేసుకుంటారు కదా. సో రిజిస్ట్రేషన్ అది ఆఫీస్లోనే అయిపోతుంది. కిడ్స్ ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి జస్ట్ మనం వెళ్ళిన తర్వాత ఐడి కార్డ్ చూపించేస్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా ట్యాగ్స్ అవి ఇస్తారు. సో దీనిలో మైక్రోసాఫ్ట్కి కొన్ని ఫ్రీ యాక్సెస్ ఇచ్చారనమాట ఫిల్మ్ సిటీలో. సో కంపల్సరీ అందరూ ట్యాగ్స్ వేసుకోవాలి, ఇంకా పిల్లలైనా పెద్దవాళ్ళైనా మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ అంటే ట్యాగ్స్ అవి వేసుకోవాలి. చూడండి ఇక్కడ మా హస్బెండ్ ట్యాగ్ ఎంత లూజ్గా వేశారో నాకైతే బయటికే వచ్చేస్తుంది. సో అందుకే ఆ ట్యాగ్ తను తీసుకొని నాకైతే ఇంకా వేరేది వేశారు. సో అది ఇక్కడ రిజిస్ట్రేషన్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇట్లా బయటకు వచ్చిన తర్వాత అయితే బస్సెస్ ఉంటాయి. ఇవన్నీ అయితే ఇంకా వాళ్ళ ఆఫీస్ బస్సెస్ అనమాట. సో మనకి లోపలికి తీసుకెళ్ళడానికి ఒక 15 మినిట్స్ అలా లోపలికి జర్నీ ఉంటుంది కదా. సో దానికోసం అయితే ఏవైతే ఆఫీస్ నుంచి వచ్చాయో ఆ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ రెడీగా ఉన్నాయి. మేము నార్మల్గా అయితే ఇప్పుడు కొంచెం చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. నార్మల్గా అయితే కొంచెం ఎట్లా అన్నీ రెడీగానే తెచ్చుకుంటాను, అంబ్రిల్లా కానివ్వండి, హ్యాట్స్. మా ఇంట్లో చాలా హ్యాట్స్ ఉన్నాయి, ఇంట్లో కూడా ఇట్లాంటివి రెడీగానే ఉంటాయి. బట్ ఎందుకో ఈసారి మర్చిపోయాను, అసలు నా హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవటం కూడా మర్చిపోయాను. నార్మల్గా హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయటికి రాము కదా, అది కూడా తెచ్చుకోకుండా వచ్చాము. చిన్నగా అయితే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇంకా మేము బస్సు ఎక్కేసి అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మ్యాక్సిమం కూడా వీడియో తీయటానికే చూశాను, కాకపోతే కొంచెం ఆ విండోస్ ఏవైతే ఉన్నాయో ఆ విండోస్ మీద ఇవి ఉంటాయి కదా, కొంచెం వాటర్ పట్టడం వల్ల అయితే మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము.
ఇక్కడ వచ్చేసి ఇంకా రైట్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది సితారా గ్రాండ్ హోటలు. ఇది రియల్ హోటలేనండి, ఏమీ సెట్టింగ్ అది కాదు. అంటే ఎట్లా అంటే ఫిల్మ్ సిటీలో ఎక్కువ సెట్టింగ్స్ అవే ఉంటాయి కదా, సో ఏది రియలో ఏది ఫేకో తెలియకుండా అందుకని చెప్తున్నాను. సో ఇది సితారా గ్రాండ్ హోటలు. ఎవరైతే అక్కడ మనం నైట్ ఒకవేళ అకామిడేషన్ అది ఉండాలి అనుకున్నాము అంటే నైట్ స్టే చేద్దాం అనుకుంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళకి అకామిడేషన్ అది ఇస్తారు. దాని పక్కనే వచ్చేసి ఇది తారా గ్రాండ్ హోటలు. ఈ రెండు కూడా పక్క పక్కనే రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అది స్టార్ట్ అవుతుంది. సో వర్షం కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో బ్రేక్ఫాస్ట్కి ఇంక అంతమంది క్రౌడ్ కాబట్టి ఎక్కడా కూడా వెయిట్ చేసే అక్కర్లేకుండా చాలా అయితే కౌంటర్స్ ఉన్నాయి. అండ్ పక్క పక్కనే చిన్న చిన్న పిల్లలు అట్రాక్ట్ చేయడానికి చిన్న చిన్న గేమ్స్ కానివ్వండి, ఇలా గెటప్స్ వేసుకొని రెడీ అయ్యి అట్లా ఉన్నాయి. సో ఇక్కడ ఒక యాంకరు అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కొంచెం ఎంగేజ్ చేస్తున్నారు. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి వెళ్ళటం అన్నట్లు కాకుండా కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి పక్కన లైవ్ పర్ఫార్మెన్స్ అని జరుగుతుంది కదా, సో మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాం. మోషన్ క్యాప్చర్ అనమాట. సో ఇంక ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఎట్లా రికార్డ్ చేస్తారు, ఎట్లా ఎడిట్ చేస్తారు షూట్ చేసిన తర్వాత, అవతార్ కానివ్వండి, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇట్లాంటి మూవీస్ ఉంటాయి కదా, సో బయట ఇక్కడ కనిపించిన యానిమేషన్ మూవీస్ ఇవన్నీ కూడా ఎలా షూట్ చేస్తారు, ఎలా ఎడిట్ చేస్తారు అన్నదైతే చూపిస్తున్నారు. సో ఇక్కడ బయట ఉన్న ఆల్మోస్ట్ ఈ పిక్చర్స్లో ఎంతో కొంత పాటలన్నీ కూడా పుష్ప, కేజీఎఫ్, బాహుబలి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడైతే ఇంకా షూట్ చేశారు. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడైతే రాజాసాబ్ షూటింగ్ కూడా జరుగుతుందన్నమాట. వేరే విధమైన డ్రెస్ కోడ్ వేసుకున్నది. ఆ డ్రెస్ కోడ్ పైన ఏవైతే సెన్సర్స్ ఉన్నాయో కెమెరా క్యాప్చర్ చేసుకొని మీకు స్క్రీన్ పైన అవతార్ లాగా కనబడుతుంది. ఆమె ఏ విధంగా అయితే మూవ్మెంట్ చేస్తారో అదే విధంగా टोटल कैमरास अन्नी सेंसर की कैप्चर చేస్తాయి. और जिस तरीके से मूवमेंट करेगी उसी तरीके से टोटल कैमरा सेंसर को कैप्चर करेंगे. So look at the blue color wall. This is called blue chroma screen. With the help of blue chroma screen, we will change one destination to another destination. एक लोकेशन पे जाए बिना उसी लोकेशन को यहाँ पे शूट किया जाता है. ये लोकेशन के लगोटा दे लोकेशन निकलने शूट చేస్తారు. So जब देख सकते हैं सामने की तरफ जो ब्लू कलर का वॉल है पूरा प्लेन दिखाई देगा. जब आप स्क्रीन पे देख रहे हो तो पीछे फ्लावर्स का बैकग्राउंड आएगा.
इसी तरीके से क्रोमा स्क्रीन्स को चेंज करते हुए मूवीज को शूट किया जाता है. So when you look at the chair, when she will lift the chair upside, you can see it's looking like a rock on the screen. हमें चेयर पाइक लेपिनప్పుడు మీకు స్క్రీన్ పైన రాయి లాగా కనబడుతుంది. I hope सब लोगों ने बाहुबली पार्ट 1 मूवी देखा होगा, right? So with this kind of technology animations, the movies are shooted like Superman, Spider-Man, King Kong, Hulk, Robo, Ravan, iMovie, Avatar movie, Pirates of the Caribbean, Planets of the Apes. इसी तरीके से मूवीज को डिजाइन किया जाता है. जब मूवी बनता है तो इसी तरीके से हीरो हीरोइन को सेम कॉस्ट्यूम पहना के स्टूडियो के अंदर ही मूवीज को शूट किया जाता है. So this is your first attraction, motion capture studio. Your next one is with the help of green chroma screen. You will see yourself walking on London. అక్కడ అది ఫినిష్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఇంకొక రూమ్ ఉందన్నమాట. ఈ రూమ్లోకి వెళ్ళాము. చూడండి, యాక్చువల్గా వచ్చేసి మేము రూమ్లో ఉన్నాము, కానీ ఇక్కడ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా లండన్ బ్రిడ్జి, దాని మీద ఉన్నట్లుంది. బట్ మేము ఉన్నదైతే నార్మల్గా ఒక రూమ్లో. సో అందరూ అదే క్యాప్చర్ చేసుకుంటున్నారు అనమాట. షూటింగ్స్ జరిగిన తర్వాత ఎట్లా ఎడిట్ చేసుకుంటారు, షూటింగ్స్ ఎలా జరుగుతాయి, నార్మల్గా చాలా వరకు కూడా ఎలా అంటే స్టూడియోలోనే జరుగుతుంటాయి షూటింగ్స్ అవన్నీ కూడా. బట్ దానికి కావాల్సిన లొకేషన్ ఎట్లా యాడ్ చేసుకోవటము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవి చూస్తే ఇవి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా మా హస్బెండ్ కూడా అక్కడ పిక్స్ తీసుకుని కొంచెం క్లారిటీగా కనిపించాలి ఆ క్రౌడ్లో ఎందుకని చెప్పేసి జస్ట్ కొంచెం పక్కకు వచ్చి నిలబడ్డారు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో నేను అది మళ్ళీ ఫోన్లో తీస్తున్నానని చెప్పేసి అక్కడ అలా కనిపిస్తుంది, కానీ నార్మల్గా అయితే చాలా క్లారిటీగానే ఉంది. సో కరెక్ట్గా మనం ఏదో లండన్ వెళ్ళాము, అక్కడ లండన్ బ్రిడ్జ్ మీద ఉన్నట్లే ఉంది. సో అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఆ రూమ్లోంచి బయటకు వచ్చేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయితే స్టార్ట్ చేసాము. సో బ్రేక్ఫాస్ట్ దగ్గర అయితే చాలా కౌంటర్స్ ఉన్నాయి, ఎక్కడ వెయిట్ చేసే పని లేకుండా ఇడ్లీ, దోశ, పొంగల్, బ్రెడ్ ఆమ్లెట్ అలా మంచిగా ఎవరికి ఏ వెరైటీ ఏది కావాలన్నా కూడా మంచిగా ఆప్షన్స్ ఉన్నాయి. करेंगे जो खाना लेके प्लेट हाथ में लेके वो एक हाथ ऐसे करेंगे और जो सबसे ज्यादा अच्छा करेगा उनमें से 5 लोगों को प्राइजेस देंगे. ठीक है, रैंडम, सिर्फ दोनों हाथ पंच बनाएंगे. एवरीबॉडी कैन यू टेक अ पंच हियर, दोनों हाथ से. वहां पर भी, वहां पर भी, वहां पर भी जहां पे सारे लोग खड़े हैं. एवरीवन थोड़ा अनिल कपूर स्टाइल हो जाए, थोड़ा अनिल कपूर स्टाइल हो जाए क्या खाते खाते. ठीक है, अभी रेडी, let's do some Anil Kapoor style. DJ. ఇంక ఇక్కడ అయితే ఇంకా యాంకర్ అది ఉన్నారు కదా. సో జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కాకుండా మంచిగా మ్యూజిక్ అది ప్లే చేస్తూ డ్యాన్స్ అవి చేపిస్తున్నారు. చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వటము డ్యాన్స్ చేసిన కిడ్స్కి అట్లా. అంతకుముందు అయితే ఆఫీస్లో పెట్టారు అంటే సో పెద్దగా అక్కడ ఏమీ అమౌంట్ అది ఉండదు కాబట్టి జస్ట్ ఫుడ్ అండ్ తర్వాత కిడ్స్ కానివ్వండి ఎంతమంది కిడ్స్ ఉన్నారు అని, లేదు అంటే ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ లాగా అట్లా మంచిగా గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. బట్ ఇది ఫిల్మ్ సిటీలో అంటే కొంచెం ఇక్కడ టికెట్ అమౌంట్ ఎక్కువ ఖర్చు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో జస్ట్ అందుకే గిఫ్ట్స్ అయితే పెద్ద పెద్ద గిఫ్ట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇట్లా గేమ్స్లో దేనిలోనే పార్టిసిపేట్ చేసి విన్ అయితే మాత్రం చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక్కడ సాయి నాటు నాటు ఆ సాంగ్ పెడితే దానికి డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయి ఆ సాంగ్ అంటే వాడికి ఇష్టం. సో వాడు వెళ్ళి డ్యాన్స్ చేసినందుకు వాడికి చిన్న లైట్ కీ చైన్ లాగా ఇచ్చారు. గిఫ్ట్ అయితే చిన్నదే కానీ వాడికైతే చాలా నచ్చింది. దాంతో ఆడుతూనే ఉన్నారు. దానికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, మ్యాగ్నెట్ కూడా ఉంది, బాగుంది అది. I found the 3 worst Natu Natu dancers. 3 really bad Natu Natu dancers. Ma'am, you win. आपसे खराब नाटू नाटू अगर यहाँ पे आज राजा मौली आ गया वो फिल्म बना ना. Ladies and gentlemen, the only reason we have actually bumped the music right now is because we want to tell you that all of you are needed to move towards. Thank you so much. ఇది కూడా మైక్రోసాఫ్ట్ ఏందో. So understand, ladies and gentlemen, which is conducted by Ramoji, right away. Then after that, there is something which is very prolific in nature, which is awaiting you. And
బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పక్కనే అక్కడే అనమాట ఇట్లా చిన్న గేమ్స్ ఉంటే ఇంకా ఆడుతున్నాము. సో వీళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఆడుతున్నాము. సాయి వచ్చేసి పక్కన బుల్ ఉంది కదా, సో ఆ కౌంటర్ దగ్గర నిలబడ్డాడు దాని దగ్గర. సో సమన్వి వచ్చేసి ఇది ట్రై చేస్తుంది. గ్లాసెస్ కాకుండా ఇట్లా కొంచెం టిన్స్ లాంటివి పెట్టారు. ఒక్కొక్కరికి 3 balls 3 ఛాన్సెస్ అనమాట. స్పిన్ అగైన్ కాదా, సింగే సాంగ్. స్పిన్ అగైన్ కొంచెం ఇటు టేకే గిఫ్ట్ వచ్చేది కదా. సింగే సాంగ్ వచ్చింది. స్పిన్ అగైన్ సాయి కొంచెం స్లో. ఆ హ్యాట్ ఇస్తారేమో, అదే గిఫ్ట్. అక్కడ హ్యాట్లే ఉన్నాయి. సాయికి ఎన్నిసార్లు తిప్పినా స్పిన్ అగైనే వస్తుంది. ఫైనల్గా అయితే ఇద్దరు ట్రై చేశారు. ఇద్దరికి కూడా టేక్ ఏ గిఫ్ట్ అని వచ్చింది. సో పక్కనే హ్యాట్సే ఉన్నాయి. జస్ట్ ఇంకా హ్యాట్స్ అవి ఇచ్చేశారు. వీటికి ఆల్మోస్ట్ ఒక 3-4 times అయితే స్పిన్ అగైన్ జస్ట్ టేక్ ఏ గిఫ్ట్ అదేనేమో గిఫ్ట్. మళ్ళీ స్పిన్ అగైన్. చూపించు. అది అమ్మాయిది, అది అమ్మాయిదిరా. నువ్వు కూడా తిప్పుతావా? కొంచెం తిప్పు, పర్లా మళ్ళీ తిప్పు. అబ్బా అమ్మలు ఇంకొదిలే, చాలా మంది ఉన్నారు. ఇంకొదిలేసి పెట్టుకో అమ్ములు, పెట్టుకో అమ్ములు, పెట్టుకో. ఇంకా అక్కడ ఫినిష్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికే 11-11:30 అట్లా అవుతుంది. సో మళ్ళీ ఇంకా టైం సరిపోదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు పైకి సాయి జలకన్యా కదా. ఇటే పోవాలా? లోపలికి తిరగటానికి మొత్తం ఫిల్మ్ సిటీ అంతా నడవాలంటే చచ్చిపోతాం. రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి అటు బయటికి వెళ్ళాలి.
కూర్చో. సాయి సాయి జరుగు నాన్న. మన మూవీస్లో చూపించే చాలా ఫ్లైట్ సీన్లు దీనిలోనే ఇట్లానే షూట్ చేస్తారు. సో నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. దీని కంటిన్యూషన్ పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.